కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాకరకాయ టమాటా. ముందుగా మీ అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. ఈ కాకరకాయ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. టమాటా కూడా చిన్నగా ముక్కలు కట్ చేయాలి. ఉల్లిపాయ కూడా. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, కొంచెం బెల్లము. బెల్లం మనకు అందుబాటులో లేనప్పుడు చక్కెర కూడా వేసుకోవచ్చండి. ఒక కుక్కర్ తీసుకోవాలి. నేనైతే చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాయన్నీ కుక్కర్లో వేసుకొని ఒకే ఒక విజిల్ రానివ్వాలి. మరి ఎక్కువ రానివ్వద్దండి, మెత్తగా అయిపోతాయి. కొద్దిగా వాటరు, కొంచెం ఉప్పు కొంచెం బాగా కలపాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మూత పెట్టేయాలండి. తక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి, వాటర్ పడేసే అవసరం ఉండదు. ఈ టమాటా, ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో. ఒకే ఒక విజిల్ అండి, స్టవ్ ఆపేయాలి. ఉడికించుకున్న కాకరకాయలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు ఇది బాగా ఎగర్చాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయేంత వరకు ఎగర్చాలి. కొంచెం టమాటా, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అండి, కొద్దిగా బెల్లం. ఇదంతా కొంచెం బాగా కలవాలి. బెల్లం అది బెల్లం బాగా కరిగిపోయిందండి. ఈ కాకరకాయ ముక్కలు వేసేయాలి. ఉడికించిన కాకరకాయ ముక్కలు వాటర్తో పాటే. ఇంకేం వాటర్ వేయద్దు. ఈ బెల్లము, ఉల్లిపాయ, ఉప్పు, కారం ఇదంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. కాకరకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. ఫ్రై ఇది అన్నంలో కలిపి తినచ్చు. చేదంతా ఉండదండి, టమాటా బెల్లం వేసాను కాబట్టి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్